హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి రీసెంట్గా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి, హోమ్ గార్డ్ పొజిషన్కి. యాక్చువల్గా ఈ జాబ్స్ అన్ని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సా లేదంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్సా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలానే సెలెక్ట్ అయిన వాళ్ళకి పే స్కేల్ శాలరీ ఎలా ఉంటుంది అండ్ అదర్ బెనిఫిట్స్ ఉంటాయా లేదా, అండ్ పోస్టింగ్ మనకి 7 డిస్ట్రిక్ట్స్లో ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దాంట్లో క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే మీకు నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ హోమ్ గార్డ్ ఇన్ సిఐడి ఏపీ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్ గవర్నమెంట్ సర్వీసెసా లేదనుకుంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, ఆ డీటెయిల్స్ అని కూడా క్లియర్గా ఈ నోటిఫికేషన్లో చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్ అని. అండ్ ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇదిగోండి, హోమ్ గార్డ్ కేటగిరీ బి, టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు వాలంటరీ సర్వీస్ అని. అండ్ ఈ వాలంటరీ సర్వీస్ అంటే ఏంటి అనేది కూడా డీటెయిల్గా చూద్దాం ఫర్దర్గా. అండ్ ఇవి చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు మల్టీ స్కిల్డ్ జాబ్స్ అని. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్యూటీ అలవెన్స్ ఆఫ్ 710 పర్ డే అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకేనా, డ్యూటీ అలవెన్స్ పర్ డే 710 రూపీస్ ఇస్తారనమాట. యాక్చువల్గా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ సర్వీసెస్ అయితే పే స్కేల్ అనేది ఉంటుందండి. అంటే 21,000 నుంచి 50,000 అండి, లేదంటే 19,900 నుంచి 36,000 అని చెప్పి ఒక పే స్కేల్ అనేది ఇస్తాడనమాట. బట్ ఇక్కడ మాత్రం అలా ఇవ్వలేదు. డ్యూటీ అలవెన్స్ 710 రూపీస్ పర్ డే అని ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడు, మే 1 నుంచి మే 15 లోపు అప్లై చేయాలని చెప్పి. అండ్ మీకు బై హ్యాండ్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి. అండ్ అప్లికేషన్ కూడా ఈ నోటిఫికేషన్తో లాస్ట్లో ఉందన్నమాట. టోటల్గా 28 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఇచ్చాడు. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే మీకు ఎక్కడెక్కడ ఇచ్చాడంటే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలు. ఇక్కడ ఈ 7 డిస్టిక్లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, బై హ్యాండ్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి. ఇదిగోండి ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చాడు, ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి. ఈ అడ్రస్కి మీరు పంపించాలి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అప్లికేషన్ కూడా ఈ నోటిఫికేషన్తో లాస్ట్లో ఉందన్నమాట. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే మీకు లోకల్ రెసిడెన్సీ ఉండాలండి. ఆంధ్రప్రదేశ్ లోకల్ రెసిడెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. అండ్ ద డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఎన్క్లోజ్డ్ యాజ్ అనెక్సర్ 1, అంటే లోకల్ క్యాండిడేట్స్ అని ఎలా డిసైడ్ చేయబడతారు అనేది అనెక్సర్ 1లో ఇచ్చాడని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 50 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. 10+2 అంటే 10+2 కానీ ఇంటర్మీడియట్ కానీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి, ఎంఎస్ ఆఫీసు, టైపింగ్, అలాగే ఇంటర్నెట్ వాటిపైన మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలండి. లైట్ వెహికల్ కానీ హెవీ వెహికల్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు ఉండాలి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మెన్కి 160 సెంటీమీటర్స్ అండ్ ఉమెన్ అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకేనా. అండ్ తర్వాత మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చాడు. బీసీఏ, బీఎస్సీ, ఎంసీఏ, బీటెక్, కంప్యూటర్స్ ఉంటే మీకు, ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. చెక్ లిస్ట్ కూడా ఇచ్చాడండి. అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలని సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇదిగోండి, ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఒకటి, ఎస్ఎస్సీ మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉంటే అవి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలన్నమాట. 2 ఫోటోగ్రాఫ్స్. అండ్ అలానే ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి మెన్షన్ చేయొచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు స్క్రూటినీ ఆఫ్ అప్లికేషను, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్స్ చూస్తారు, స్కిల్ టెస్ట్ ఉంటుంది. మీకు డ్రైవింగ్ సర్టిఫికేట్ అడిగాడు కదా, డ్రైవింగ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఈ 2 కూడా మీకు చెక్ చేస్తారనమాట. ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో చూసుకుంటే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, నెంబర్ 5.
ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ వాలంటరీ సర్వీస్ అండ్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ రైట్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాదు, ఇది వాలంటరీ సర్వీస్. మీరు తర్వాత పర్మనెంట్ గవర్నమెంట్ రైట్స్ ఏమైనా మీరు క్లెయిమ్ చేయాలి అనుకుంటే ఏమి కూడా చేయడానికి అవ్వదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఈ పాయింట్లో మెన్షన్ చేశాడు. సో ఇది పర్మనెంట్ గవర్నమెంట్ సర్వీస్ కాదండి, వాలంటరీ సర్వీసే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఎందుకంటే మనకి పోస్టింగ్ అనేది మాత్రం మన ఓన్ డిస్టిక్లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్ ఉంటుంది, మన ఓన్ డిస్టిక్లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు దానికి మీరు ఓకే అనుకుంటే మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఇది పర్మనెంట్ గవర్నమెంట్ సర్వీస్ కాదు. అండ్ అలానే మీకు పే స్కేల్ కూడా చూసారా, 710 పర్ డే అని చెప్పి ఇచ్చాడు. అంటే మీకు ఆన్ యావరేజ్ చూసుకుంటే 21,000. అంటే మీకు అటెండెన్స్ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులకు మాత్రమే మీకు శాలరీ అనేది పే చేస్తారనమాట. అండ్ అదర్ బెనిఫిట్స్ ఏమి కూడా ఉండవు. మెడికల్ బెనిఫిట్స్ కానీ ఇలాంటి అదర్ బెనిఫిట్స్ ఏమి కూడా మీకు ఉండవు. అంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ చేసే సర్వీస్ చేసే వాళ్ళకి డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, అవి ఏవి కూడా మీకు ఉండవు. మీకు డైలీ వేజ్ కింద మీకు 710 పర్ డే ఇస్తారు. దీనికి మీరు ఓకే అనుకుంటే ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.